డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం మేడిగడ్డ అన్నారం బ్యారేజీలపై జరిగిన నష్టాన్ని ప్రాథమిక అంచనా వేసింది. 19, 20, 21 పియర్ల వద్ద పగుళ్లు ఉన్నాయని, 3 పియర్స్ వద్ద రాఫ్ట్ దెబ్బతిందని నిపుణులు చెబుతున్నారు. 20 పియర్ కుంగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు అధికారులు. అన్నారం బ్యారేజీలోని థర్డ్ బ్లాంక్లో ఇసుక పేరుకుపోయిందని, మరమ్మతులు చేయాలన్నా అనేక సమస్యలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు ఇచ్చే నివేదిక ఆధారంగా మేడిగడ్డ అన్నారం బ్యారేజీల విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వర్షాకాలం సమీపిస్తున్న వేళ వరదలు వస్తే పరిస్థితి ఏంటన్న దానిపై కూడా స్థానిక ప్రజలు, రైతుల్లో ఆందోళన ఉంది. We have to do a thorough job, 100% responsible job. We have come to verify everything. सर आपने अब अंधारम गए थे अभी, तो आप इधर आके जांच करें, तो दोनों में क्या फ़र्क दिखा है? But if that we will put on report. So there are differences. अनाराम हमने कंपैरिजन के लिए पिकअप किया है इसके साथ. तो अनाराम में क्या क्या फीचर्स हैं, यहाँ क्या क्या फीचर्स हैं, अब हम उनको कंपेयर. It's a similar barrage, comparable time low construct time. So we are comparing the features of the two construction methods, inputs, bottom designs, everything. ప్రాథమికంగా మీరు ఏమైనా నిర్ధారణకు వచ్చారు? All these questions I'll be able to answer in about 3 to 6 months. It's just started. First day, we cannot say. We cannot jump. We are jumping to analysis. We have to do a thorough job, 100% responsible job. We have come to verify everything. सर आपने अब अंधारम गए थे अभी. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.